మొత్తం విని నేను చెప్పింది నిజం అనిపిస్తే మొత్తం వినండి లాస్ట్ దాకా. నేను చెప్పింది నిజం అనిపిస్తే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే చాలా మందికి తెలియాల్సిన విషయం. మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ చాలా మందికి పంపిస్తది ఈ వీడియోని. దయచేసి మొత్తం వినండి. మన దేశంలో అన్నిటికంటే పెద్ద రోగం ఏంటో తెలుసా జనాలకి? క్యాన్సర్, ఎయిడ్స్, హెచ్ఐవీలు ఈ కైండ్ ఆఫ్ వీటన్నిటి కోవిడ్ కంటే పెద్ద రోగం ఉంది ఈ దేశానికి. అదేంటంటే వ్యక్తి పూజ. వ్యక్తి పూజ. ఒక మనిషి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్‌ని చంపేసుకొని ఆ అవతల వ్యక్తి గురించి ఆడు సినిమా హీరో గావచ్చు, ఆడు పొలిటీషియన్ గావచ్చు, ఆడు ఇంకోటేదో మన ఏరియా కౌన్సిలర్ గావచ్చు, ఏదో ఒకటుంటది. ఆ వ్యక్తి పట్ల మనం చూపించేటువంటి ఆ పూజ ఏదైతే ఉందో, ఆళ్ళే గొప్పవనుకుని బతుకుతా ఉంటాం. ఆ దారుణమైనటువంటి దరిద్రగొట్టు రోగంతో మనందరం బాధపడుతూ ఉంటాం. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి 95% ఆఫ్ పౌరులకుంటది ఈ దరిద్రం. ఎయిదర్ పొలిటీషియన్‌కి ఎవడో ఒక పొలిటీషియన్‌ని ఆడే దేవుడనుకుని బతుకుతా ఉంటాడు ఈడు. లేదా ఒక సినిమా స్టార్‌ని చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ డిగ్రీలు చదువుకొని, బీటెక్‌లు పూర్తి చేసుకున్న బ్యాచ్ వరకు అది. ఆ తర్వాత ఇంకో పొలిటీషియన్ యాడ్ అవుతాడు. సినిమా హీరో ఏమి మైనస్ అవ్వడు. పొలిటీషియన్ అడుగు ఇంకో దరిద్రం కొంచెం రోగం పెరుగుతది. చిన్న పిల్లోడు అసలు. ఆ చిన్న పిల్లోడు చచ్చిపోతే 'సాయి తేజ, శ్రీ తేజ' ఏదో ఉంది. అతను ఒక చిన్న 'అల్లు అర్జున్' ఫ్యాన్. అసలు అమ్మా బాబులకి బుద్ధుందా? ఏమన్నా బుర్ర పని చేస్తుందా? ఇంతమంది వచ్చే చోటుకి ఆడవాళ్ళని గాని, లేకపోతే పిల్లల్ని గాని ఎంత అన్‌సేఫ్ లొకేషన్ అది. అంతమంది ఉన్నప్పుడు గుంపులుగా ఎవరికీ జరగకూడదు. ఒక కుర్రోడికి జరిగినా ఇది బాధే. ఒక చిన్న పిల్లోడికి జరిగినా బాధే. ఆ లేడీకి జరిగినా బాధే. ఎవరికి జరిగినా బాధే. కానీ బేసిక్ థింగ్ కదా! కుర్రోళ్ళంటే కింద మీద పడతారు. ఆ తర్వాత లేచెళ్తారు. అందులో కూడా చాలా మంది కేవలం వాళ్ళకి మనకి ఇలా అయిందని బాధపడుతున్నాం గానీ, అసలు చాలా మంది వీడియోలో ఏం చెప్తున్నారు, మేము చచ్చిపోయాం అనుకున్నాం అని చెప్పి. దీని బాధ్యత ఎవరిది? ప్రతి ఒక్కళ్ళకి ఉంటది ఈ బాధ్యత. ఈ సమాజాన్ని ఒక వ్యక్తి పూజ సమాజంగా తయారు చేసినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఈ రోజు ఇన్సిడెంట్ కారణం మీరు, నేను నాతో సహా ప్రతి ఒక్కళ్ళు దీనికి కారణం అవుతాం. రకరకాల రీజన్స్ ఉన్నాయి. అసలు ఈ కైండ్ ఆఫ్ బెనిఫిట్ షోస్‌కి పర్మిషన్ ఇవ్వడం అనేది ఇల్లీగల్. దీని మీద సంతకం పెట్టినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ ఆయనకి సంబంధించినటువంటి తప్పును ఆయన కూడా ఖచ్చితంగా బ్లేమ్ చేయాల్సి ఉంటది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్‌ని సీఎం రేవంత్ రెడ్డిని మనం బ్లేమ్ చేయాల్సి ఉంటది. సీఎస్ ప్రతి గవర్నమెంట్‌కి సీఎస్ ఉంటారు కాబట్టి, ఈ రాష్ట్ర సీఎస్ అయినటువంటి వ్యక్తి ఆయన్ని కూడా మనం చీఫ్ సెక్రటరీ ఆయన్ని బ్లేమ్ చేయాల్సి ఉంటది. వీళ్ళందరిని కూడా బ్లేమ్ చేయాలి. వీటి తర్వాత సంధ్య యొక్క యాజమాన్యం, దీన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరైతే దీన్ని ఈ ఈ బెనిఫిట్ షోని రన్ చేయాలనుకున్నారో వాళ్ళది. వీళ్ళతో పాటు హీరోది కూడా. ఈ టైంలో అంటే అల్లు అర్జున్ ఏమి సంపూర్ణేష్ బాబా? ఆయనేమన్నా లేకపోతే ఏమన్నా నానియా? లేకపోతే ఇంకేదన్నా రామ్ పోతినేని లాంటోడా? ఎంత పెద్ద హీరో టైర్ 1లో పాన్ ఇండియాలో భయంకరమైనటువంటి టాప్ సూపర్ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రభాస్ లెవెల్‌లో ఇండియా లెవెల్‌లో ప్రభాస్ టైప్‌లో ఉన్నటువంటి తోపు హీరో. ఆయనకి ఎంతమంది అభిమానులు కోటాను కోట్ల మంది, లక్షలాది మంది అభిమానులుంటారు. అట్లాంటి వ్యక్తి అంత చిన్న లొకేషన్‌లో అసలే అక్కడ ట్రాఫిక్ జామ్స్ అయిపోయి ఫుల్లు ఇదిగా ఉంటది, ఇబ్బందికరంగా ఉంటది. అట్లాంటి వ్యక్తి అక్కడికొచ్చి ఆ కైండ్ ఆఫ్ ఓపెన్ టాప్ జీప్‌లో అట్లా చేయడం ఏంటసలు? అంటే ఆయన జరగటం దీనికి సంబంధించి బాధ్యత ఆయనదని అనట్లా. ఎంతో మంది బాధ్యతల్లో ఈయనది కూడా ఉంటది. ఎందుకంటే అంత చిన్న ఇరుకు లొకేషన్‌లో గతంలో కూడా మహేష్ బాబు వచ్చి అక్కడ ఇంతమంది జనం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ అయిద్దని ఆయన కూడా వెళ్ళిపోయినటువంటి సిట్యుయేషన్ పోలీసులు కూడా యాక్సెప్ట్ చేయల. సో, ఒక ప్లానింగ్ లేదు. దీనికి మళ్ళీ ముందుగా అనౌన్స్ చేయడం. జనరల్‌గా హీరోలైన వాళ్ళు ఎళ్తా ఉంటారు. ఏదన్నా సినిమా షూట్ జరుగుతున్నప్పుడు, ఈ సినిమాకి సంబంధించి మీకు ప్రీమియర్ పడుతున్నప్పుడు, బెనిఫిట్ షో పడుతున్నప్పుడు హీరోలు ఎళ్ళటం సహజమే. కానీ అనౌన్స్ చేయరబ్బా! ముందు ఎందుకు చేయరంటే ఇవే జరుగుతాయని. ఒక ఇంత పెద్ద టైర్ 1లో ఉన్నటువంటి సూపర్ స్టార్ హీరో ఎళ్ళినప్పుడు ఎంతమంది జనాలు ఎగబడతారు ఆ వ్యక్తిని చూడడానికి. ఓపెన్ టాప్‌లో ఎళ్లి చేతులూపడం అనేది అసలు ఏం షీర్ ఫూలిష్‌నెస్ అది. ఎంత పెద్ద హీరో అయితే మాత్రం ఆ మాత్రం ఐడియా లేదా ఆ టీమ్‌కైనా చెప్పుకోవద్దా? ఇంత స్పేస్ ఉంది. వేలాది మంది జనం ఉన్నారు. ఆ వ్యక్తి కోసం ఎగబడేటువంటి జనాలు. ఆబ్వియస్‌లీ తొక్కిసలాట స్టాంపీడ్ జరుగుతది. దాని గురించి కూడా ఆలోచించకుండా పోలీసులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అసలు ఈ టీమ్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఈ విషయాలంతా హీరోకి ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు? ఎక్స్‌ప్లెయిన్ చేయకపోయినా హీరోకి ఎందుకు ఆ మాత్రం ఆలోచన రాలేదు? ఇది ఇదే ప్లేస్‌లో మీకు చెప్తున్నా, ఇక్కడ అల్లు అర్జున్ ఉన్నా సరే, పవన్ కళ్యాణ్ ఉన్నా సరే, మహేష్ బాబు ఉన్నా సరే, చిరంజీవి ఉన్నా సరే, ప్రభాస్ ఉన్నా సరే, ఎవరున్నా సరే ఇదే వర్తిస్తది. దీన్ని కూడా దరిద్రంగా రాజకీయ నాయకుల్లాగా హీరో ఫ్యాన్ వార్స్‌లోకి రాకండి. ఇట్లా చేసిన వాళ్ళు ఎవరు చేసినా మనం వేలెత్తి చూపించాలి. హీరోలు గతంలో కూడా మళ్ళీ చెప్తున్నా ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి వచ్చారు. అనౌన్స్ చెయ్యరు అఫీషియల్‌గా వచ్చేసి కాసేపు ఆ థియేటర్‌లో జనాల్ని కాస్త ఎక్సైట్ చేసి టక్కున వెంటనే వెళ్ళిపోతారు. ఇది ఒక పద్ధతి. ఎందుకంటే అదొక ఎక్సైట్‌మెంట్ ఎట్లా ఉందో చూద్దాం అనేటువంటి కథ అది వేరు. అండ్ దానికి ఒక ప్లానింగ్, ఒక వ్యవహారం అంతా ఉంటది. అవేమీ లేకుండా బ్లైండ్‌గా అట్లా వచ్చేసి చేయడం అనేది ఆయన వైపు నుంచి తప్పు. డెఫినైట్‌లీ ఈ కైండ్ ఆఫ్ బెనిఫిట్ షోస్ పర్మిషన్ ఇవ్వడమే మంత్రుల తప్పు. ఈ కైండ్ ఆఫ్ ఈ సీఎస్‌ల తప్పు. లోకల్‌గా ఉన్నటువంటి డీజీపీలు వీళ్ళ యొక్క తప్పు. పిల్లల్ని తెచ్చుకొని ఇట్లాంటి చోట్లకి పిల్లల్ని తీసుకురాకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రకమైనటువంటి తోపులాటలు జరుగుతాయని తెలిసి కూడా పిల్లోడు ఫ్యాన్ అని చెప్పి రాత్రి ప్రీమియర్ తెచ్చుకుంటామా? అసలు ఆ టైంలో ప్రీమియర్ పర్మిషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ తప్పు. తన పిల్లాడు ఇంత పెద్ద ఫ్యాన్ కాబట్టి రేపైనా చూపిద్దాం, కొన్ని రోజులు ఆగి చూపిద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా పిల్లల్ని తెచ్చుకొని తన భార్యను కోల్పోయినటువంటి వ్యక్తి ఆయన తప్ప. ఆయన ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు తన భార్యను కోల్పోయి కొడుకు ఎట్లా హాస్పిటల్‌లో పడుంటే ఎంతో బాధపడుతున్నారు ఆయన. సరే మనం ఈ వీడియో చేసే టైంకి టీమ్ అయితే స్పందించారు. అంటే టీమ్ స్పందించారు తప్ప అల్లు అర్జున్ స్పందించలే. ఆయన వెళ్లి హాస్పిటల్ చూస్తే బావుంటది. ఈ వీడియో మీరు చూసే టైంకి ఎళ్లుంటే ఓకే అప్రిషియబులే. కానీ చెప్తున్నా ఏం ఉపయోగం? ఎంత స్పందించి ఏం చేసినా ఏం ఉపయోగం? ఇంత దారుణంగా అంటే మన క్రౌడ్ మెంటాలిటీ ఇందాక చెప్పా అది వ్యక్తి పూజ. ఒక మనిషి కోసం మనం ఆ మనిషిని ఇష్టపడితే వాళ్ళ కోసం ఏం జరుగుతుంది చుట్టుపక్కల
అన్నీ మర్చిపోయి గుడ్డిగా ఆళ్ళ కోసం పిచ్చి నా కొడుకుల్లాగా ఒక జాంబీస్ లాగా తయారు చేస్తున్నారు మనల్ని ఈళ్ళందరూ కలిసి రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు అందరూ కూడా ఒక్కళ్ళు కాదు. ఏ ఒక్కళ్ళ గురించి కాదు ఇది. ఏ ఒక్కళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు. ఏ ఒక్కళ్ళని ప్రైజ్ చేయడానికి కాదు. చాలా అంటే మీతో నాతో కలిపి ఈ సమాజం ఇట్లా అవ్వటానికి ఆ పిల్లాడి తల్లి చచ్చిపోవడానికి, ఆ పిల్లాడు ఈరోజు ఐసీయూలో ఉండి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడడానికి చిన్నా చితకాగా మీరు నాతో సహా ప్రతి ఒక్కళ్ళం మనం కారణమయ్యాం. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మనందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈ వీడియో చూసి మీకేమనిపించిందో దయచేసి కామెంట్ చేయండి.